Good morning, teachers. This is YV Mamashwara. Today, we are going to discuss about teachers as counselors. So, how teachers can act as counselors? టీచర్స్ కౌన్సిలర్స్గా ఎలా చేయొచ్చు మనం క్లాస్ రూమ్ ట్రాన్సాక్షన్ జరుగుతున్నప్పుడు మన స్కూల్లో ఉండేటప్పుడు నాట్ ఓన్లీ యాజ్ ఎ టీచర్ బట్ యూ షుడ్ యాక్ట్ యాజ్ ఎ కౌన్సిలర్ ఫర్ స్టూడెంట్స్ కౌన్సిలర్గా కూడా ఉండాలి, యాజ్ ఎ మెంటర్గా, యాజ్ ఎ ఫ్రెండ్గా మనం ఉండాలి. అప్పుడే స్టూడెంట్స్ స్కాలస్టిక్ యాక్టివిటీస్లోని వాళ్ళ ఎమోషన్ డెవలప్మెంట్ని మనం ఒక పద్ధతి ప్రకారంగా ఒక మంచి మార్గంలోని మనం తీసుకువెళ్ళగలుగుతాం. So let us discuss how teachers can act as best counselors. So teachers, there is a quote from a famous book saying that one looks back with appreciation to the brilliant teachers, but with gratitude to those who touched our human feelings. It is a beautiful quotation, teachers. One looks back with appreciation to the brilliant teachers. చాలా గొప్ప గొప్ప ఉపాధ్యాయులు, బాగా చెప్పే వాళ్ళు ఉపాధ్యాయులు అప్రిషియేషన్ చేస్తారు. అబ్బా చాలా బాగా చెప్తారండి మాస్టర్, చాలా బాగా చెప్తారు. బట్ విత్ గ్రాటిట్యూడ్ టు దోస్ హు టచ్ అవర్ హ్యూమన్ ఫీలింగ్స్. కానీ ఎవరైతే మన ఫీలింగ్స్ టచ్ చేస్తారో, మనం భావాలు అర్థం చేసుకున్నారో వాళ్ళని మనం చాలా ప్రేమగా, కృతజ్ఞతగా చూస్తాం. సో ఇంత డిఫరెన్స్ ఉంటుంది. మన మీద పిల్లలు గ్రాటిట్యూడ్ చూపించేటట్టు ఉండాలి. సో మన టీచింగే కాదు, మన ఎమోషనల్ ఫీలింగ్స్, మన ది వే వీ బిహేవ్ ఇన్ ద స్కూల్ ఎన్విరాన్మెంట్ షుడ్ ఆల్సో బీ ఎక్సలెంట్. సో టీచర్స్, as per a Swiss psychologist and psychiatrist, there is a saying that the curriculum is so much necessary raw material, but warmth is the vital element for the growing plant and for the soul of the child. It is also similar statement. కరికులం అనేది చాలా ఇంపార్టెంట్ రా మెటీరియల్. అది ముడిసరికే కరికులం అనేది, మన సిలబస్ అనేది చాలా ఇంపార్టెంట్ రా మెటీరియల్. బట్ వార్మ్త్ ఈజ్ ద వైటల్ ఎలిమెంట్. కానీ ఆ వేడి, ఆ వెచ్చదనం, ప్లాంట్ అంటే ఓ మొక్కకు కూడా ఆ వేడి వెచ్చదనం కావాలి. సో అలాగే ద సోల్ ఆఫ్ ద చైల్డ్, పిల్లవాడికి కూడా ఆ ప్రేమ, ఆ మమకారం కావాలి. సో ఇది కలిసినప్పుడే పిల్లడు హోలిస్టిక్ డెవలప్మెంట్ అనేది సాధించగలుగుతాడు. సో టీచర్స్, ప్లీజ్ యాక్ట్ యాజ్ ఎ సపోర్ట్ పర్సన్ టు స్టూడెంట్స్ బై టేకింగ్ డిఫరెంట్ రోల్స్. మన విద్యార్థులకి ఒక సపోర్ట్ పర్సన్గా మనం యాక్ట్ చేయాలి. యాజ్ ఎ కౌన్సిలర్, మెంటర్, ఫెసిలిటేటర్, ఇన్ అడిషన్ టు ఇంపార్టింగ్ సబ్జెక్ట్ లెసన్స్. మన టీచింగ్ చెప్పడమే కాకుండా యాజ్ ఎ మెంటర్, యాజ్ ఎ ఫెసిలిటేటర్, యాజ్ ఎ కౌన్సిలర్ కూడా మనం చేయవలసి ఉంటుంది. దెన్ ఓన్లీ యూ క్యాన్ బి కాల్డ్ యాజ్ ఎ గుడ్ అండ్ బెస్ట్ టీచర్స్. లెట్స్ సీ హౌ టీచర్స్ కెన్ ప్లే ద రోల్ ఆఫ్ ఎ కౌన్సిలర్ ఫర్ స్టూడెంట్స్. ద ఫస్ట్ స్టెప్ ఈజ్ టు బిల్డ్ ట్రస్ట్. నమ్మకం అనేది పిల్లలకు కలగాలి. నమ్మకం కలగాలంటే వాట్ ఆర్ ది క్వాలిటీస్ వీ షుడ్ మెయింటైన్ ఈజ్ వీ షుడ్ హ్యావ్ హై లెవెల్ ఆఫ్ ఇంటిగ్రిటీ. హై లెవెల్ ఆఫ్ ఇంటిగ్రిటీ ఉండాలి, ఒక సజ్జనత్వం ఉండాలి, ఒక మంచి మనిషి కలిగే లక్షణాలు ఉండాలి, ఒక నమ్మకం అనేది ఉండాలి. మన మీద కాన్ఫిడెన్స్ పిల్లలకు పే చేయాలి. డు నాట్ షేర్ ఇన్ ఎనీ కేస్ వాట్ స్టూడెంట్స్ కన్ఫైడ్ ఇన్ యూ అబౌట్ దర్ ఫీలింగ్స్, పర్సనల్ సిచ్యువేషన్స్ ఎక్సెట్రా విత్ ఎనీ వన్. సో స్టూడెంట్స్ ఏమైతే మీకు చెప్తున్నారో, వాళ్ళ ఫీలింగ్స్ ఏవైతే చెప్తున్నారో, వాళ్ళ పర్సనల్ విషయాలు ఏం చెప్తున్నారో అది వాళ్ళ ఫ్రెండ్స్ కానీ వేరే వాళ్ళకి కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా చెప్పకూడదు మీరు. సో అలా ఉండేటప్పుడు వాళ్ళకి నమ్మకం అనేది, టీచర్ మీద నమ్మకం అనేది కలుగుతుంది. మెయింటైనింగ్ ఇంటిగ్రిటీ మేక్స్ స్టూడెంట్స్ అండర్స్టాండ్ దట్ యు ఆర్ ట్రస్ట్ వర్తీ. మీరు ఇంటిగ్రిటీ మెయింటైన్ చేస్తే, మీరు కాన్ఫిడెన్షియాలిటీ మెయింటైన్ చేస్తే స్టూడెంట్స్ అప్పుడు అర్థం చేసుకుంటారు, ఎస్ దిస్ టీచర్ ఈజ్ ఎ ట్రస్ట్ వర్తీ టీచర్. ఇది మనం నమ్మకం పెట్టచ్చు. మన బాధలను కూడా, మన ఒపీనియన్ కూడా, మన డ్రాబ్యాక్స్ని కూడా టీచర్ దగ్గర మనం షేర్ చేసుకోవచ్చు. షేర్ చేస్తే ఆయన ఇచ్చే సొల్యూషన్ మనకి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది అనే నమ్మకం పిల్లలకు కలుగుతుంది. స్టూడెంట్స్ షేర్ ఓన్లీ వెన్ దే ఫీల్ యు ఆర్ ట్రస్ట్ వర్తీ. స్టూడెంట్స్ ఎప్పుడు పంచుకుంటారంటే వాళ్ళ విషయాలు మీరు ట్రస్ట్ వర్తీ అని వాళ్ళకి నమ్మకం కలిగేటప్పుడే దెన్ ఓన్లీ దే విల్ ఫీల్ దే పర్సనల్ థింగ్స్. వాళ్ళ పర్సనల్ విషయాలు కానీ, వాళ్ళ ఫ్యామిలీ విషయాలు కానీ, వాళ్ళకి ఏదైతే డ్రాబ్యాక్స్ ఉన్నాయో, వాళ్ళకి ఏదైతే ఇబ్బందులు కలుగు చేస్తున్నాయో ఆ విషయాలన్నీ కూడా మీతో షేర్ చేయాలంటే కంపల్సరీ యూ షుడ్ బి ఎ ట్రస్ట్ వర్తీ పర్సన్. సెకండ్లీ, టీచర్ షో ఎంపతి చూపించండి. ఎంపతి, సహానుభూతి చూపించండి, ఓర్పు చూపించండి. జెంట్లీ ఆస్క్ క్వశ్చన్స్ ఎయిమ్డ్ ఎట్ అండర్స్టాండింగ్ ద ఇష్యూ ఫ్రమ్ ది స్టూడెంట్స్ పర్స్పెక్టివ్ విత్ అన్ ఓపెన్ మైండ్. ఒక తెరిచిన పుస్తకంలాగా, సో ఒక మంచి ఆలోచనతోని, మంచి వ్యక్తిత్వంతోని
ఒక మంచి భావంతో పిల్లల్లో ప్రేమ గొలిపే విధంగా, పిల్లల్లో నమ్మకం గొలిపే విధంగా వాళ్ళ తాలూకా వాళ్ళ విచారగ్రస్తుడై ఉన్న వాడు ఏ పని సరిగ్గా చేయకపోయినా, బాగా చదవకపోయినా ఆ విషయాల్ని కారణం ఏంటో అని ఒక ఓపెన్ మైండ్తో పిల్లల్ని అడిగితే వాళ్ళు చాలా క్లియర్గా సమాధానం చెప్తారు. Let the student talk and share even if you personally don't agree with what the student feels or his her actions. మీరు పర్సనల్గా ఆ ఫీలింగ్స్తో అగ్రీ కాకపోవచ్చు, బట్ లెట్ ద స్టూడెంట్ టాక్. పిల్లల్ని మాట్లాడించండి. పిల్లడు వాడి తాలూకు వాడి లోపల బాధ కానీ చెప్పాల్సిన విషయాలన్నీ కూడా పూర్తిగా చెప్పేటట్టు మీరు సహకరించండి. మొత్తం అంతా చెప్పేస్తే సో దెన్ యూ కెన్ థింక్ వాట్ యు టు టాక్. సో మధ్యలో మీరు కలెక్ట్ చేసుకోవద్దు. డోంట్ రష్ టు ఆఫర్ ఎ సొల్యూషన్ అంటిల్ యూ హ్యావ్ హర్డ్ ఇట్ ఆల్ ఫ్రమ్ ద స్టూడెంట్స్. డోంట్ టచ్ ఇట్ ఆఫర్ టు ఎ సొల్యూషన్. పిల్లడు చెప్పే ఎవరే ఇది చేయరా, బాబు ఇది చేయమ్మా, పాప ఇది చేయమ్మా అని నువ్వు చెప్పింది కరెక్ట్ కాదు అని మధ్యలో ఇంటర్ఫియర్ అవ్వద్దు. షుడ్ లిసన్ ఆల్ ద థింగ్స్ వాట్ ఈజ్ గోయింగ్ టు టెల్. మొత్తం అంత తినేసిన తర్వాత దెన్ యూ టు గివ్ ఎ సొల్యూషన్ కూడా మీరు ఇవ్వకూడదు. సొల్యూషన్ కూడా ఆ పిల్లడు ఇంట్రోస్పెక్ట్ చేసుకొని, ఆ అబ్బాయి కానీ అమ్మాయి కానీ ఇంట్రోస్పెక్ట్ చేసుకొని తనంతలో తానే సొల్యూషన్ ఏది మంచిదో అని కొన్ని సొల్యూషన్ ఆల్టర్నేటివ్స్ చెప్పడం ద్వారా, లేకపోతే ఆ పిల్లడి గ్రహించడం ద్వారా అందులో నుంచి ఒక బెస్ట్ సొల్యూషన్ పిల్లడే సెలెక్ట్ చేసుకునేలాగా మనం ప్రేరేపించాలి, మనం ప్రోత్సహించాలి. ఎంకరేజ్ స్టూడెంట్స్ టు టాక్. హియర్ వీ హ్యావ్ టు డూ ఈజ్ వీ హ్యావ్ టు ఎంకరేజ్ ద స్టూడెంట్స్ టు టాక్. అప్పుడే వాళ్ళు లోపల దాగి ఉన్న భయాలు ఎన్ని కూడా బయటకు వస్తాయి. దానికి కరెక్ట్ అయిన సొల్యూషన్ మనం ఇవ్వగలం. దీంతో టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ బాగుంటుంది, వాళ్ళ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ బాగుంటుంది, సో వాళ్ళ నడవడిక బాగుంటుంది. And teachers has to follow the objective approach. A teacher should view the student without any personal bias based on academic records or personality. మన స్టూడెంట్స్తో మాట్లాడినప్పుడు వీ షుడ్ నాట్ సీ ద అకాడమిక్ రికార్డ్స్. ఇటు చాలా తెలివైనడు అంటే ఇటు బాగా గౌరవించి చాలా ముద్దుగా మాట్లాడదాం, ఇటు చాలా తిరుగు తక్కువడు, ఇటు వేస్ట్ ఫెలో, వీటితో ఇలా మాట్లాడద్దు, మనం బాగా మాట్లాడద్దు, ఇటు చెప్పినవన్నీ అబద్ధాలు అని మనం చూడకూడదు. When you are talking with a student, when the student is expressing the feelings, we should see him without any bias. అంటే ఏ అకాడమిక్ స్టాండర్డ్స్ కానీ పర్సనాలిటీ కానీ ఇలాంటి ఫీలింగ్స్ లేకుండా, అయినా బయాస్ లేకుండా ఒక స్టూడెంట్ని మనం మంచి మనసుతోని మనం చూసి వాడిని వింటే ఆబ్జెక్టివ్ అప్రోచ్ దీన్ని అంటారు. చేస్తే కంపల్సరీ స్టూడెంట్స్ తన విషయాలన్నీ బాగా చెప్తాడు, దానికి మనం కరెక్ట్గా సొల్యూషన్ కూడా ఇవ్వచ్చు. Active listening. The most important part is active listening. Show genuine interest in what the student is telling you. మీరు చాలా జెన్యూన్ ఇంట్రెస్ట్ చూపించాలి. స్టూడెంట్ మాట్లాడినప్పుడు మనం కొలీగ్స్తో మాట్లాడడం, లేకపోతే ఇంకో పనులు చెప్పడం, వేరే స్టూడెంట్స్తో మాట్లాడడం చేయకూడదు. స్టూడెంట్ మాట్లాడినప్పుడు ఫుల్ కాన్సన్ట్రేషన్ అంతా స్టూడెంట్స్ మీద పే చేయాలి. దిట్ ఈస్ నోన్ యాజ్ యాక్టివ్ లిజనింగ్. షో పేషెన్స్ and supportive body language by nodding your head and responding to the student's cues. స్టూడెంట్ చెప్పేటప్పుడు నాటింగ్ యువర్ హెడ్ అంటే మీరు తల ఊపుతుంటే మీరు వింటున్నారు అనే విషయం వాడికి అర్థమవుతుంది. అండ్ సెకండ్లీ రెస్పాండింగ్ టు క్యూస్, మధ్య మధ్యలో మీరు ఇదేంటి, ఎలా జరిగిందా అలా జరిగిందా అని మీరు అన్నం వల్ల స్టూడెంట్కి ఒక ఇంట్రెస్ట్ వస్తుంది. సార్ నా మాట వింటున్నారు, ఇంతమందిలో కూడా నా మాట వింటున్నారు, సో సార్ ఇచ్చే సొల్యూషన్ మీద నేను నమ్మకం పెట్టచ్చు, సార్ మీద నమ్మకం పెట్టచ్చు, నా ప్రాబ్లం కంపల్సరీ సొల్యూషన్ ఇస్తారు అనే విషయం విద్యార్థులకు అర్థమవుతుంది. And you have to show consistent emotions. Don't let your own emotions or mood affect your response when student shares with you or comes to share with you. When student is talking his problem or anything with you, then don't show your emotions. మీ ఎమోషన్స్ చూపించదు ముందు. అంటే పాజిటివ్ ఫీలింగ్స్ కానీ నెగిటివ్ ఫీలింగ్స్ కానీ మంచిది కానీ ఇది చెడు కానీ ఫీలింగ్స్ చూపించదు. ఫస్ట్ లిజన్ ఆల్ ద థింగ్స్ వాట్ ద స్టూడెంట్ ఈస్ గోయింగ్ టు టాక్ అబౌట్ హిమ్. మొత్తం అంతా విన్న తర్వాత దెన్ కమ్ టు ద కన్క్లూషన్ అండ్ దెన్ ఆఫర్ ఎ సొల్యూషన్. దట్ టు స్టూడెంట్స్ తనంతట తాను ఆ సొల్యూషన్ తీసుకునే విధంగా మనం ప్రోత్సహించాలి. Build rapport with the students by making students comfortable in your presence using verbal and non-verbal communications. Whenever you are talking with the students, whenever we are in the school, we should use a comfortable verbal and non-verbal language with the students so that the students are comfortable with us. Teachers తో కంఫర్టబుల్గా ఉండేటట్టు, టీచర్స్ మీద నమ్మకం ట్రస్ట్ అనేది ఏర్పడేటట్టు వర్బల్ లాంగ్వేజ్ మాట్లాడే మాటలు, మన బాడీ లాంగ్వేజ్ అన్నీ కూడా అలా ఉండాలి. Summarize the thoughts of the students in your own words and share with him or her with him to make sure you have understood the problem correctly.
స్టూడెంట్స్ ఏమైనా చెప్పేటప్పుడు సో మొత్తం అంతా చెప్పేసిన తర్వాత యూ షుడ్ సమ్మరైజ్ ద థాట్స్. మళ్ళీ వాడు ఏం చెప్పాడో అనేది మళ్ళీ తిరిగి వాడికే మనం చెప్తే పాయింట్స్ సమ్మరైజ్ చేస్తూ చెప్తే సో వాడికి ట్రస్ట్ అనేది వస్తుంది. సార్ నేను చెప్పినంత విన్నారు, సో ఎస్ సొల్యూషన్ కూడా కరెక్ట్గా ఉంటుంది, సో సార్ చెప్పింది నేను కూడా వినాలి అనే భావన అనేది పిల్లల్లో కలుగుతుంది. సో అక్కడే ప్రాబ్లం సొల్యూషన్ ఈజీగా దొరుకుతుంది. అసిస్ట్ ద స్టూడెంట్స్ టు థింక్ అబౌట్ వేస్ టు ఓవర్కమ్ ఆర్ అడ్రస్ ద ప్రాబ్లమ్ ఇన్స్టెడ్ ఆఫ్ ప్రొవైడింగ్ రెడీ సొల్యూషన్. మీరే ఒక సొల్యూషన్ ఇచ్చే కంటే you should assist the student to think about ways to overcome the problem. ఇంకా మార్గాలు ఏంటి, తను చెప్పే ప్రాబ్లంకి మార్గాలు ఏంటని స్టూడెంట్ ఆలోచించేటట్టు ప్రోత్సహించడం, ఆ మార్గాల నుంచి ఒక మంచి మార్గాన్ని తను ఎన్నుకునేటట్టు మనం ప్రోత్సహించేటట్టు ఉంటే స్టూడెంట్స్ తన మీద తన నమ్మకం పెరగడంతో పాటు ఆ ప్రాబ్లం కూడా తొందరగా ఆ ప్రాబ్లం కరెక్ట్ సొల్యూషన్ దొరికినట్టు అవుతుంది. ఆ స్టూడెంట్స్ టీచింగ్ లెర్నింగ్ యాక్టివిటీస్లోని, ఎమోషనల్ ఇంటెలిజెన్స్లోని అండ్ పీర్ గ్రూప్తో నడిచే విధానంలో అన్నింటిలో కూడా మార్పు వస్తుంది. అండ్ హీ విల్ బికమ్ ఏ వెరీ వెరీ గుడ్ ఇంటెలిజెంట్ స్టూడెంట్ ఇన్ హిస్ క్లాస్ రూమ్ యాక్టివిటీస్, స్కూల్ యాక్టివిటీస్, ఇన్ హిస్ ఫ్యామిలీ ఆల్సో. So this is the way how a teacher can behave as a counselor to students. So idandi. So I hope teachers can understand this philosophy of behaving as counselors in their school duties and in their classroom activities. So I hope ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నానండి. ఈ వీడియో లైక్ చేస్తే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఐ హోప్ యూ ఆల్ లవ్ మై వీడియోస్. థ్యాంక్ యూ వెరీ మచ్ టు ఈచ్ అండ్ ఎవరీ వన్. థ్యాంక్ యూ సార్.